వెల్కమ్ టు భారత్ టుడే. నేను మధు మల్కేడికర్. భారతదేశ సరిహద్దులు పదిలంగా ఉన్నాయా? మాటి మాటికి శత్రుసేనలు మన దేశంలోనికి చొచ్చుకురావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇంటింటికి ఉన్న అడ్డుగోడల్లాగా దేశాల సరిహద్దులు ఉండవా? అంతర్జాతీయ నియమాలు ఏం చెబుతున్నాయి? సరిహద్దు సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? యావత్ భారత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఇలాంటి అంశాలపై ఈరోజు స్పెషల్ డిబేట్. ఈరోజు చర్చలో మనతో పాటు పాల్గొనడానికి ఎమ్మాన్యుల్ గారు, ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్, డాక్టర్ తాటికాయల జయరాం గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే శ్రీనివాస్, కల్నల్గా డిఎన్గా అక్కడ పనిచేసినటువంటి శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి లద్దాఖ్ ప్రాంతంలో పనిచేయడం జరిగింది. ముందుగా శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా లద్దాఖ్ సంబంధించినటువంటి ఏరియా పైన చైనా మొదటి నుంచి కూడా కన్ను వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఉద్రిక్తతలకు కారణం అదే ప్రాంతం. అక్కడే మన సైనికులు దాదాపు 20 మంది సైనికులు అమరులైనటువంటి పరిస్థితి, వారి చేతిలో చంపబడినటువంటి పరిస్థితి. అంటే ఓన్లీ ఇక్కడ చైనా గురించనే కాకుండా మన దేశానికి సంబంధించినటువంటి సరిహద్దుల విషయంలో అసలు ఎలా ఉంటుంది? నియమాలు, నిబంధనలు ఏంటి? అసలు ఈ సరిహద్దు ఇది మనది అని ఎలా తెలుసుకోవాలి? ఎవరు నియమిస్తారు వీటన్నిటిని? సరిహద్దులు అన్నది దీస్ ఆర్ బార్డర్స్ అండి. మన ఇండియాకి ఏంటంటే వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బార్డర్స్. కొన్ని ఇంటర్నేషనల్ బార్డర్స్ మన దగ్గర ఉన్నాయి, కొన్నేమో మనకేమో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాము, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాము. పాకిస్తాన్తో ఉన్నది లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నమాట. అంటే మనము ఏమైంది, జబ్ ఈ కాశ్మీర్ అనెక్సేషన్ అయినప్పుడు, అనెక్సేషన్ డీడ్ అయినప్పుడు పాకిస్తాన్ జొరగోడ్గాళ్ళు వచ్చి దే వాంటెడ్ టు ఆక్యుపై జమ్మూ అండ్ కాశ్మీర్. సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో ఎల్ఓసి ఉంటుంది. రాజస్థాన్, పంజాబ్ ఇదంతా ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది. ఎల్ఓసి ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ కాశ్మీర్లో మొత్తం అంతా తీసుకురాని ట్రై చేశారు. ఆల్మోస్ట్ ఎంటైర్ కాశ్మీర్ వాజ్ అండర్ దేర్ కంట్రోల్. దెన్ మనం వాళ్ళు మొత్తం తరిమి కొట్టి వీ హ్యావ్ టేకెన్ 2/3 ఆఫ్ కాశ్మీర్ అండ్ 1/3 ఈజ్ స్టిల్ విత్ దెమ్. ఆ 1/3 పోర్షన్ ఏంటంటే ఈజ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. దాని తర్వాత నెక్స్ట్ కమ్స్ చైనాతో. దాంట్లో గమ్మత్ ఏంటంటే బిఫోర్ కమింగ్ టు చైనా, దాంట్లో గిల్గిట్ బలిస్తాన్ అని చెప్పేసి ఒక పోర్షన్ ఉంటుందండి. మన జమ్మూ అండ్ కాశ్మీర్ పోర్షన్ లో తీసుకుంటే పైన పోర్షన్ అనమాట గిల్గిట్ బలిస్తాన్. ఆ గిల్గిట్ బలిస్తాన్ ఏం చేశారంటే కాశ్మీర్ ఎప్పుడైతే అనెక్సేషన్ డీడ్ సైన్ అయిందో అప్పుడే గిల్గిట్ స్కౌట్స్ అని ఒక బ్రిటిష్ రెజిమెంట్ ఉందన్నమాట గిల్గిట్ లో. వాళ్ళు వెంటనే పాకిస్తాన్ కి అనెక్స్ చేసేశారు ఆ గిల్గిట్ ఏరియాని. ఇప్పుడు ఆ గిల్గిట్ బలిస్తాన్ ఏరియా ఏమో పాకిస్తాన్ చాలా పోర్షన్ ఆఫ్ దట్ ఏరియా వాళ్ళు చైనాకి ఇచ్చారు. అక్కడి నుంచి కొరకోరం పాస్ నుంచి చైనా వాళ్ళేమో ఒక సీపెక్ కారిడార్ అని చెప్పేసి ఒక కారిడార్ వేస్తున్నారు అక్కడి నుంచి. నౌ నెక్స్ట్ కమింగ్ డౌన్ టు చైనా. చైనాలో ఏంటంటే, హలో చెప్పండి, వింటున్నా, వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తోంది కదా. చైనాలో ఏంటంటే నెక్స్ట్ ఈజ్ మనది గిల్గిట్ బలిస్తాన్ దాటిన తర్వాత ఏమో ఈ డిఓబి అని ఉంటుంది, దౌలతో బేగ్ అని. దౌలతో బేగ్ ఈజ్ ఏరియా విచ్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్. ఆ ఏరియా ఈజ్ అండర్ ఇంటర్నేషనల్ బార్డర్. డిఓబి ఏరియా అంటే టిప్ అనమాట. మనం ఇలా పైనుంచి ఇలా వేస్తే అక్కడ టిప్ ఉంటుంది కాశ్మీర్ దగ్గర. అది ఆ కార్నర్ టిప్, అదేమో దట్ ఈజ్ ఓవర్లుకింగ్ ది కొరకోరం పాస్. ఆ డిఓబిని ఇప్పుడు అంతా గొడవంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనము దెమ్చౌక్ అని ఆ కిందకి ఒక ఏరియా ఉంటుంది. అక్కడ దెమ్చౌక్ ఏరియాలో, దెమ్చౌక్ అంటున్నా, దర్బుక్ అని. ఆ దర్బుక్ ఏరియాలో నేను సర్వ్ చేశాను. ఆ దర్బుక్ నుంచి ముందర రోడ్డు లేదు. దర్బుక్ నుంచి షిషోక్ అని చెప్పేసి ఒక రోడ్డు డైరెక్ట్లీ డిఓబికి కడుతున్నారు మన వాళ్ళు. దాంతో ఆ ఏరియా మొత్తం గల్వెన్ వ్యాలీ అంతా మనం పాపులేట్ చేసి మనం డామినెన్స్ తీసుకోవచ్చు. సో దాంతో గొడవ వచ్చి వీళ్ళు ఇప్పుడు ఈ అంతా ఈ ఎంటైర్ గొడవ అంతా అక్కడ దాని గురించి. మనం అక్కడ మనం కట్టలేమనుకున్నాము, కట్టలేమని చైనా వాళ్ళు అనుకున్నారు, అండ్ చైనా ఆర్మీ కూడా అనుకుంది. బట్ ద మూమెంట్ వీ హావ్ జస్ట్ అబౌట్ టు ఫినిష్, ఇప్పుడంతా గొడవ అంతా అక్కడ ఉన్నాయి. నౌ నెక్స్ట్ ఈజ్ అక్షయ్ చిన్. దాని తర్వాత సియాచిన్ గ్లేషియర్ తర్వాత అక్షయ్ చిన్. అక్షయ్ చిన్ దగ్గర నుంచి మనకేంటంటే దట్ హాస్ బీన్ ఎక్సీడెడ్ టు, అది డిస్ప్యూటెడ్ ఏరియా అనమాట. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మనం 1983 మ్యాప్ తీసుకుని వీఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా బికాస్ ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఎర్స్ట్వైల్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాజా కింద ఉండిందని.
ఓకే ఓకే సార్ సార్ వీళ్ళేమో they సార్ said, శ్రీనివాస్ "No, గారు that is part." శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఉండండి. అంటే మనకు ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి మొత్తం 7 దేశాలతో మనం ఈ అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా, మయన్మార్, శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఈ 7కు సంబంధించినటువంటి దేశాల్లో మనకు గిల్లి కచ్చాలు ఎక్కువ శాతం, అంటే అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించినటువంటి వివాదాలు మాత్రం ఎక్కువగా పాకిస్తాన్, చైనా. ఈ మధ్య కాలంలోనే చైనా 2017వ సంవత్సరం నుంచి చైనా దూకుడు పెంచింది. సరిహద్దులకు సంబంధించినటువంటి అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అలాగే ఇప్పుడు ఉంటున్నటువంటి లద్దాఖ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కావచ్చు, అలా ఇతర దేశాలతో అంతర్గతంగా వారందరికీ సహకరిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. అలాగే సార్ ఒకటి మీరు సరిహద్దులో పనిచేయడం జరిగింది, ఎమాన్యుల్ గారు సరిహద్దుల్లో పనిచేయడం జరిగింది. సరిహద్దులకు సంబంధించినటువంటి అంశంలో అసలు ఈ బార్డర్లకు సంబంధించినటువంటి వ్యవస్థ ఎలా ఉంటుంది, అంతర్జాతీయకు సంబంధించినటువంటి న్యాయస్థానాలు దీనిపైన దృష్టి ఉంటుందా? అసలు ఈ బార్డర్ ఎవరు నిర్ణయిస్తారు? ఇది మాది, ఈ ప్రాంతం ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి మీదని ఎవరు నిర్ణయించాలి? మొదటిగా భారత్ టుడే టీవీ ఈరోజు గాల్వెన్ వ్యాలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ విషయం లోపల ప్రజల దృష్టికి, ప్రపంచం దృష్టికి తీసుకుపోయే ఈ యొక్క చర్చ పెట్టినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నా. మరి ముఖ్యంగా ఈరోజు గాల్వెన్ వ్యాలీలో చనిపోయిన 20 మంది జవాన్లు, ఆఫీసర్, మరి ముఖ్యంగా మన సూర్యాపేటకు చెందిన కీర్తిశేషులు సంతోష్ బాబు గారి యొక్క ఫ్యామిలీకి మా మాజీ సైనికుల తరపున మేము ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాము. వారికి ధన్యవాదాలు కూడా చెప్తున్నాము. ఎందుకనంటే దేశం కోసం ప్రాణత్యాగం చేయడము అందరికీ సాధ్యం కాదు. అది మేము కూడా ఎంతోమంది పూర బోర్డర్ ఏరియాలు మేము చేసినాము. మేము కూడా ఎన్నో యుద్ధాలు చేసి చూసినాము. ఎన్నో ఇంట్రూడర్స్తో మేము ఎదుర్కొన్నాము. టెర్రరిస్టులతో మేము ఫైట్ చేసినాము. కానీ ఆ అవకాశం మాకు రాలేదు. దేశం కోసం ప్రాణత్యాగం చేయడం అనేది దాని మించిన ఉత్తమమైన జీవితం ఇంకోటి లేదు. కాబట్టి ఆ తల్లిదండ్రులకు, కన్న తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు, మరి మాజీ సైనికుల తరపున నేను వందనాలు, శుభాభివందనాలు తెలుపుతూ, ఇప్పుడు మీరు అడిగిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటే మనకు ఉన్న సరిహద్దులు 4 ఉన్నాయి ఇప్పుడు. ఒకటి బంగ్లాదేశ్, రెండవది బర్మా, మూడవది చైనా, నాలుగవది పాకిస్తాన్. కానీ మనకు ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది, పేచీ వచ్చేది మాత్రం ఈ 2 కంట్రీలతోనే. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మనం చర్చ ఏదైతే గాల్వన్ వ్యాలీలో మనం జరిగిన ఘటనను మనము చర్చిస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిసేపు మనం పాకిస్తాన్ బార్డర్ గురించి మనం ఆపుదాం. ఈ గాల్వన్ వ్యాలీ అక్కడ గాల్వన్ వ్యాలీకి పక్కనే ఆనుకొని గాల్వన్ సరస్సు అని ఒకటి ఉన్నది. ఆ సరస్సు పక్కన ఏంది అని అంటే అది చైనా బార్డర్. ఇటు పక్కన ఏమవుతుంది అంటే మన ఇండియా బార్డర్ వస్తుంది. అయితే ఇటు పక్క నుంచి మన వాళ్ళు ఏంటంటే ఇందాక శ్రీనివాస్ సార్ గారు చెప్పినట్టు మనం ఒక కారిడార్ తయారు చేస్తున్నాం. ఏది ఒక రోడ్ వేస్తున్నాం అన్నమాట. ఆ రోడ్ వేయడం వలన అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుతూ మనం ముందుకు వెళ్దాం. అక్కడ ఇప్పుడు ఈ రోడ్ వేసినామంటే ఏమైపోతుంది అంటే ఒకవేళ చైనా ఏదైనా దురాక్రమణకు మన బార్డర్కి వస్తే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఏమైపోతుంది అంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు గాల్వెన్ వ్యాలీ, ఇప్పుడు లే లద్దాఖ్ ఉన్నది. ఇప్పుడు తూర్పు లద్దాఖ్ ప్రాంతం ఇది, లే ప్లస్ లద్దాఖ్. ఈ తూర్పు లద్దాఖ్ దగ్గరకున్న ఈ యొక్క గాల్వెన్ వ్యాలీ అంటే ఆ సరస్సును బట్టి దీనికి వ్యాలీ అని వచ్చింది, గాల్వెన్ వ్యాలీ అని వచ్చింది. గాల్వెన్ సరస్సు అది. అయితే అక్కడ నుంచి ఏమైపోతుంది అంటే మనకు ఒక్కొక్క ఏరియాకు మనము బార్డర్కి వెళ్తూ ఉండొచ్చు అన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఎట్లా అని అంటే ఇది చైనాతో మనకు ఈరోజు వచ్చిన బార్డర్ ఇష్యూస్ కాదండి. ఏదో మనకు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది అంత మాత్రానే మనకు వీళ్ళతోని కాదు. ఇది బ్రిటిష్ పాలకులు ఉన్నప్పుడు దగ్గర నుంచి జరుగుతున్న యుద్ధం ఇది మనకు. అప్పుడు బ్రిటిష్ పాలకులు మనల్ని పరిపాలించేటప్పుడు 1918 ఒకటి ఈ మూమెంట్లో కూడా భారతదేశం సరిహద్దుల విషయంలో మాత్రం చైనాకు మనకు ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ వస్తూనే ఉన్నది. అయితే మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అంటే కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది అంటే భారత్ అయితే ఏ దేశానికి సంబంధించినటువంటి భూమిని ఆక్రమించుకున్నటువంటి ప్రయత్నం చేయలేదు. చైనా తోటి ఎందుకు మనకు పే చేస్తుంది? చైనా ఎందుకు అంగుళం భారతదేశ భూమి వైపు వస్తుంది? ఇప్పుడు మన సరిహద్దులు ఎన్నున్నాయి అని అంటే
అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి సియాచిన్ గ్లాసియర్ దగ్గరికి 3844 కిలోమీటర్ల కారిడార్ ఉన్నది మనకు, అంటే సరిహద్దులు ఉన్నాయి. అచ్చా, ఈ సరిహద్దులు ఎవరు నిర్ణయిస్తారు, ఎట్లా నిర్ణయిస్తారు అంటే ఒకటేమో ఇంటర్నేషనల్ యుఎన్ ఒకటి నిర్ణయిస్తుంది, రెండవది ఏంది అని అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒకటి వస్తుంది. 1916 లోపల 18 లోపల మ్యాక్మహన్ అనేది ఒక లైన్ ఉండేనమాట. మ్యాక్మహన్ లైన్ ఇప్పుడు సరిహద్దులు అని అంటే మనం మాట్లాడుకుంటాం. ఈరోజు మన ఊర్లలో ఎట్లుంటుంది అని అంటే టేప్ పెట్టి గొలుసుకుంటాం, ఇది ఇన్ని మీటర్లు ఇది ఇన్ని మీటర్లు అని. కానీ సరిహద్దులలో ఎట్లుంటుంది అని అంటే ఒకటేమో లోయ ప్రాంతాలు ఉంటాయి, ఒకటేమో గుట్ట ప్రాంతాలు ఉంటాయి, ఒకటేమో సరస్సులు ఉంటాయి, పోవటానికి వీలుండదు. మూడవది ఏముంటుంది అని అంటే అక్కడంతా కూడా ఐస్ ఉంటుంది, ఐస్ పడతా ఉంటాయి. ఇప్పుడు సియాచిన్ గ్లాసియర్ ఉన్నది, నువ్వు హద్దు ఎక్కడ పెడతావు, ఆడ కొండల్లాగా నీకు ఐస్ పడుతుంది, నువ్వు పెట్టిన ప్రతి సరిహద్దు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కానీ మనకు చైనాతో ఈ రోజు నుంచి కాదు, రైట్ ఫ్రమ్ ద 1819 నుంచి మనకు వాళ్ళకు నడుస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ నుంచి అని అంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, నేఫా, ఉత్తరాఖండ్, దాని తర్వాత భూటాన్, అక్కడ నుంచి మళ్ళా జేఎండ్కే నుంచి ఎక్కడ సియాచిన్ గ్లాసియర్స్ దాకా వచ్చింది. ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఉచ్కాయిస్తున్నారు? ఇప్పుడు ఒక్క దగ్గరనే గాల్వన్ వ్యాలీలోనే కాలేదు, బక్లహాములో అయింది, తుగ్లాలో అయింది, అరుణాచల్ ప్రదేశ్లో ఇటువంటి అయితాబోని. అయితే ఈరోజు ఏమైపోయింది అంటే మీడియా చాలా ఎఫెక్టివ్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఏమైపోయిందంటే మీడియా ఎఫెక్టివ్ లేకుంటుండే, కానీ ఈరోజు ఏంటి ప్రజల దృష్టికి ప్రతి ఇష్యూని తీసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగినది ఏంటి అని అంటే గాల్వన్ వ్యాలీలో జరిగిన విషయం. అక్కడ ఏమైపోయింది అని అంటే ఏదైతే కారిడార్ తయారు చేస్తున్నారో అదొక విషయం అయిపోయింది. ఇంకోటి ఏమైపోయిందంటే ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే లే లద్దాఖ్ను యూనియన్ టెరిటరీ చేసింది. మొన్నటిదాకా ఏమిటంటే అది యూనియన్ టెరిటరీ కాలేదు. మూడవది ఏమైపోయింది అని అంటే జమ్మూ కాశ్మీర్లో 370 and 35A తీసేసేసింది. ఇవి ఏమైపోయిందండి, ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి మిత్రదేశం, మనకు జీవితకాలం అంతా కూడా చైనా ఎప్పుడు కూడా శత్రు దేశమే, దీంట్లో మాత్రం అనుమానం లేదు. ఎప్పటికైనా కూడా ఎన్ని నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను జయరామ్ గారు. అంటే ఓవరాల్ నిన్న నేపాల్ ఒక పార్లమెంట్లో ఒక రిజల్యూషన్ కూడా బిల్లు పాస్ చేయడం జరిగింది, క్యాబినెట్ మొత్తం ఆమోదించడం జరిగింది. దానికి సంబంధించి మన ప్రాంతాలను వాళ్ళ ప్రాంతాలుగా గుర్తిస్తూ ముఖ్యంగా లిపులేక్, కాలపాని, లింపి, యదురా ఈ ప్రాంతాలను అంటే భారతదేశ ప్రాంతాలు కానీ ఎన్నో అనుకున్నాయి, మా ప్రాంతాలు ఎంత భారత్ ఆక్రమించింది అనేటువంటిది నిన్న పార్లమెంట్లో రెజల్యూషన్ పాస్ చేసింది. వారు వెనకాల ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది వీటి వెనకాల? అసలు సరిహద్దు మీరు ఎప్పుడైతే ఒక భూమిని ఆక్రమించుకునే భాగం లోపల కానీ, ఒక ఆస్తిని ఆక్రమించుకునే భాగంలో కానీ, ఒక ఆస్తికి ఉన్న సమస్యలు కానీ ఇప్పటివి కాదు, ఇది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న ఇష్యూస్ మాత్రమే. కానీ భారతదేశముని ఆక్రమించుకున్న దేశాలే తప్పితే భారతదేశాన్ని ఆక్రమించుకున్న వాళ్ళే వీళ్ళంతా. కానీ భారతీయులు ఎక్కడ ఏ దేశాన్ని ఆక్రమించుకోలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొకటి, ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఏదైతే లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి సిచెన్ గ్యాలరీస్ కానీ ఇవన్నీ చూసినట్టు అవుతాయి. ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ మనం చూసినట్టు అవుతాయి. మనకున్న ఎన్ని బార్డర్స్ ఉన్నవి, ఎక్కడెక్కడ ఉంది, దాని డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ అన్ని మనం ఒకసారి కంపేర్ చేసినట్టే 3488 కిలోమీటర్ల డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ బార్డర్స్లో తీసుకున్నట్టయితే దీనికంటే ముందు ప్రీవియస్లీ దిస్ ఇస్ ఇష్యూస్ ఇస్ నాట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా ఈ ఇష్యూస్ని రికరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నవే. అప్పుడు కూడా ఎందుకు దీన్ని సాల్వ్ చేయలేకపోయారు అంటే ఎప్పుడైనా ఒక దేశానికి సమస్య వచ్చినప్పుడు కానీ, ఒక వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక వ్యక్తిని కనుక మనం ఒక ఊర్లో తీసుకున్నట్టయితే నీ ఆస్తి ఎంత ఉంది, నీ భూమి ఎంత ఉంది, దాని తన విలువలు పెరుగుతూ ఉంటాయి. ఒక దేశానికి సంబంధించిన బార్డర్లతో కూడా మన విలువలు పెరుగుతూ ఉంటాయి. కానీ మన దేశాన్ని ఇప్పటి వరకు పాకిస్తాన్ కానీ, చైనా కానీ, నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మిగతా ఇట్లాంటి దేశాలు ఇవి చిన్న చుట్టూ మన చుట్టూ ఉన్నది ఏదైనా, చైనా సరే పెద్ద దేశం పక్కన పెట్టదు, ఇలాంటి దేశాలు మన నుంచి విడిపోయిన దేశాలు, ఇవన్నీ బార్డర్ నుంచి విడిపోయిన దేశాలు, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన దేశం భూ సరిహద్దులను వీళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళ తప్పితే మనం ఎవరిని ఆక్రమించుకోలేదు. ఇది ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది. సెకండ్, ఏదైతే మీరు చెప్తున్న నేపాల్ ఉంటుందో, నేపాల్లో ఇప్పటి వరకు కూడా మీరు అక్కడ వాళ్ళ వేషభాషలు కానీ, వాళ్ళ తీరుతెన్నులు కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, అక్కడ ఈవెన్ వాళ్ళ పంట పొలాలు కూడా ఇండియాకి సంబంధించిన పొలాలే. ఇది నేను చాలాసార్లు నేపాల్కి వెళ్ళాను. ఎందుకంటే నేను ఇండియాకి మన అమెరికాలో పనిచేసినప్పుడు, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా పనిచేసినప్పుడు దగ్గర 28 కంట్రీస్ లోపల వెరీ రెగ్యులర్గా వెళ్ళేవాడిని.
చాలా అందులో నేపాల్ ఒకటి కీలకమైన విషయం. సో ఈ నేపాల్కి వెళ్ళేటప్పుడు కూడా మీకు ఎక్కడ కూడా ఆ సాయిల్ కూడా ఇండియన్ సాయిలే కనిపిస్తుంది. అంటే నేపాల్కు ఏ ప్రత్యేక ఒక దేశానికి వచ్చినప్పుడు అక్కడ సాయిల్ చేంజెస్ సాయిల్ కనిపిస్తుంటుంది. మీరు ఇక్కడ నుంచి పోయినప్పుడు బంగ్లాదేశ్ కాడికి వెళ్ళినప్పుడు ఆ సాయిల్ వచ్చినప్పుడు అక్కడ రెడ్ సాయిల్ ఎక్కువగా మనకి ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంటుంది. అదే మీకు చైనాకి వెళ్ళినప్పుడు బ్లాక్ రెడ్ సాయిల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కనిపిస్తుంటుంది. పాకిస్తాన్కి వచ్చినప్పుడు డ్రైడ్ సాయిల్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. ఇండియన్ సాయిల్ వచ్చేసి దట్ ఈస్ అ వెరీ హోలీ సాయిల్ లాగా మనం ఫీల్ అవుతుంటాం. ఈ సాయిల్ ఎక్కడి వరకు ఉంటుందంటే ఇవన్నీ మన ప్రాపర్టీస్ వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రాపర్టీసే. ఈ రోజు ఏ దేశాన్ని కూడా మనం ఎక్కడ కూడా ఏ విధంగా ఆక్రమించుకోలేదు. ఇది చాలా క్లియర్ గా విషయం. అంటే దానికి సంబంధించి అయితే ఒకప్పుడు మనం చరిత్ర మన పురాణాలు కూడా చెప్తున్నాయి. ఒకప్పుడు భారతదేశ సరిహద్దులు హిమాలయాలు, మూడు పక్కల సముద్రం. అవును, దేశాలన్నీ కలిసే ఉన్నాయి. దేశాలన్నీ కలిసి అఖండ భారతంలో ఇవి భాగస్వాములే. అఖండ భారతంలో ఉన్న వ్యక్తుల వీళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల విడిపోయినవే తప్పితే అక్కడ పరిస్థితులు విడిపోయేటప్పుడు ఏదైతే బిఫోర్ ఇండిపెండెన్స్ సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఇది ఇష్యూ సాల్వ్ కావట్లేదు. ఈవెన్ లద్దాఖ్ వెళ్ళాలనుకున్న చాలా మంది ఉంటారు. ఎందుకంటే దట్ ఇస్ ఎ వెరీ ప్రీషియస్ ప్లేస్, మనం విజిట్ చేయాలన్నది ఎవరికైనా ఉంటుంది. కానీ ఈ రోజు లద్దాఖ్ అనే ప్లేస్ లోపల ఇష్యూ ఎంత క్లియర్ గా ఉంది. ఇదో గాల్వన్ వ్యాలీ ఉంది. సంతోష్ బాబు చనిపోయిన గాల్వన్ వ్యాలీ లోపల దానికి సంబంధించి ఇప్పుడు ఎల్ఏసి అండ్ ఎల్ఓసికి సంబంధించినటువంటి సరిహద్దు వివాదాలు ఎందుకు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాలపైన చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు చర్చ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి చర్చ విదేశీ సంబంధించినటువంటి సరిహద్దులు, మన దేశంతో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి అంశాలు. చర్చలో ఇప్పుడే కన్నగంటి రమేష్ బాబు గారు, విదేశీ వ్యవహారాల విశ్లేషకులు. రమేష్ బాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. రమేష్ బాబు గారు, ఈ ఎల్ఏసి ఎల్ఓసికి సంబంధించినటువంటి దానిపైనే ఎక్కువగా వివాదాలు రేగుతున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందుకు ఎల్ఓసికి సంబంధించి అందరూ ఎక్కువగా విన్నారు. ఈ మధ్య కాలంలోనే ఎల్ఏసి వినాల్సినటువంటి పరిస్థితి. ఈ ఎల్ఏసి ఎల్ఓసి దగ్గర ఈ సరిహద్దు వివాదాలు ఎలా ఉంటాయి, అసలు ఎందుకు మొదలవుతాయి, దేనికోసం ప్రారంభమవుతాయి సార్ ఇవన్నీ? సో వి ఆల్ నో సార్, చాలా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నారు. మన శ్రీనివాస్ గారు, ఎమాన్యుయల్ గారు, అందరికి నమస్తే. ఇంకో డాక్టర్ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి. జయరామ్ రాజు నమస్తే సార్. భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయండి. 7,516 కిలోమీటర్స్ కోస్టల్ బోర్డర్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 22,000 కిలోమీటర్లు వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. సో ఇంక్లూడింగ్ వాటర్ బాడీస్ ఆల్సో ఐ టోల్డ్. Out of 15,000 kilometers of land borders, India shares its longest border is with Bangladesh, more than 4,000 kilometers almost, and then next is China, 3488, almost 3348. I'm sorry. Tarvata 3,323 kilometers of land borders we share with Pakistan. So LAC, line of actual control, is between India and China. Everybody knows it. LOC is between India and Pakistan. That also everybody knows. So right now you ask me, why do two nations fight? Simple, very simple. You cannot choose your neighbors. They're your neighbors. You can choose your friends. So going by the dictum, మన చాణక్య నుంచి విష్ణుగుప్త చాణక్య నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, గివెన్ ది జియోపొలిటికల్ జియోస్ట్రాటజిక్ రియాలిటీస్, ఇఫ్ యూ కెనాట్ విన్ ఓవర్ ఎవర్ ఎనిమీ, ఎంగేజ్ ద ఎనిమీ అనేది మనం పాటిస్తాము. చైనా కూడా సుంజు ఆర్ట్ ఆఫ్ వార్, ఆయన రాసిన సుంజు దాంట్లో నుంచి తీసుకొని వాళ్ళు కూడా అదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ టు మీ పర్సనల్లీ the Chinese strategy appears to be very clear from my perspective when I analyzed. Since 1949 till 2049, it would be 100 years of Communist Party of China. Yes. Right now we are in 2020. From now, another 30 years down the line, the current premier Xi Jinping would like to encircle India, enlarge, encircle, entrap. These are the three policies: enlargement, encirclement, and entrapment. With these three policies, the Chinese President Xi Jinping, by using One Belt, One Road initiative, which covers all the way from China all the way to Europe, and also revival of old maritime Silk Road, and also using string of pearls as a theory, as a practice in the Indian Ocean waters. So they wanted to penetrate. They have been penetrating into our Indian Ocean waters. So now let me get back something. By using this 100-year strategy, they actually first dent was in 1962, followed 1965, and then again in 1990s, and again 2000s, 2007, 2016, 2017 Doklam, now Galwan. So Galwan Valley, why it is important to us is, or why it is important to Chinese,
చూసినప్పుడు మనము అక్కడ గాల్వాన్ వ్యాలీ ఇస్ వెరీ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్. చైనా హ్యాస్ ఆల్రెడీ స్పెంట్ సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లే డౌన్ చేయడానికి ఆల్మోస్ట్ ఒకటి రమేష్ బాబు గారు ఒకటి ఇప్పుడు డోక్లాంలో 2017లో ఆక్రమించుకోవడానికి ప్రయత్నం రావడం జరిగింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది? ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయా అక్కడ ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో? ఇక్కడ ఈ ప్రస్తుతం నిన్న జరిగినటువంటి అంశం లాగానే వెన్ కంపేర్ టు గాల్వన్ అక్కడ ఇంత లేవు. డోక్లాము ఇది ట్రై జంక్షన్ కాబట్టి ఇప్పుడు అక్కడ అంత లేవు. ఎందుకంటే స్ట్రాటజికల్ గా చూసుకున్నప్పుడు గాల్వాన్ వ్యాలీ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం నిర్మించే లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం వంతెనలు ఇవన్నీ కడుతున్నాం, బ్రిడ్జెస్, దాని మూలన చైనాకి భయం పట్టుకుంది. బికాజ్ ఆర్టికల్ 370 అబ్రోగేషన్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, అండర్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ శ్రీ అజిత్ దోవల్ సార్, I had the opportunity to work with Ajit Doval sir for some time as a counterterrorism research associate with him. So from that experience, I can say with some kind of authority that under the able leadership of Ajit Doval sir, he is a very operational man. Yes. దేశమంతా అజిత్ దోవల్ లాంటి ఒక అధికారి ఉన్నందుకు దేశమంతా గర్విస్తుంది సార్. ఒకటి శ్రీనివాస్ గారు, సార్ మీ దగ్గరకు మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు గాల్వాన్ వ్యాలీకి సంబంధించినటువంటి అంశంలో మనం స్క్రీన్లో ఒక పిక్చర్ కూడా చూడొచ్చు. ఆ నదీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ నదీ ప్రాంతంలో వందల సంఖ్యలో బుల్డోజర్స్ పెట్టి ఆ సంబంధించినటువంటి నదిని వాటర్ ఫ్లోను ఆపుదల చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే ఆ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూడొచ్చు మనము. మన వైపు ఇండియా వైపు ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా నీటి తేటతో చాలా స్వచ్ఛంగా కనపడతా ఉంది. ఆ చైనా బార్డర్ ఆనుకొని ఏదైతే వారు బుల్డోజర్స్ అక్కడ మోహరించడం జరిగిందో అక్కడ మాత్రం బురదగా మారిపోయినటువంటి ఇమేజ్ని మనం గమనించవచ్చు. ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు సాగిస్తుంది ఈ గాల్వాన్ వ్యాలీలో చైనా? అసలు ఎట్లా ఉంటుంది సార్ అక్కడ పరిస్థితి? ఫస్ట్ అక్కడ పరిస్థితి అంటే కనుక ఆ టెంపరేచర్స్ చాలా హార్ష్గా ఉంటాయండి. ఎవరైనా అక్కడ పనిచేసే వాళ్ళు, ఎవరైనా జవాన్స్, వాళ్ళు దే ఆర్ ఫైటింగ్ ద టెంపరేచర్ అండ్ ఆల్సో ఫైటింగ్ ద ఎనిమీ. అది ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ అంటారు. అక్కడ మనం వెళ్ళి పనిచేయాలంటే ముందర ఎక్లోటైజ్ అవ్వాలన్నమాట. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. నౌ చైనా ఎందుకు గాల్వన్ వ్యాలీలో ఇది చేస్తోంది అంటే, మనకి గాల్వన్ వ్యాలీలో చైనా వీ హ్యావ్ సమ్ అడ్వాంటేజెస్ పొజిషన్స్. వ్యాలీలో వాళ్ళు ఉన్నారు, బట్ అట్ హైట్స్ వీఆర్ దేర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్, ఈ గాల్వన్ వ్యాలీ ఇది మనము డామినేషన్ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ రోడ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఈ గాల్వన్ వ్యాలీ మనము నార్మల్ గా రోడ్డు వేసేసుకుని ఉంటే బాగానే ఉండేది, డెమ్చాక్ నుంచి డిబిఓ వరకు, కానీ దర్బుక్ నుంచి డిబిఓ వరకు. ఈ గాల్వన్ వ్యాలీలోకి ఎప్పుడైతే రోడ్ వేసామో దెన్ చైనా ఫెల్ట్ థ్రెటెండ్. ఎందుకంటే ఆ వ్యాలీ వాళ్ళ ఇది, దెన్ దే థాట్ కి దే ఫెల్ట్ ఎ బిట్ థ్రెటెండ్. నౌ ఇది ఎందుకు అంటే, మనము ఎప్పుడైతే ఈ ఏరియాని మనం ఇంతవరకు డామినేట్ చేయలేదండి. ఒకటి చాలా ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, దౌలతో బేగ్ అని చెప్పేసి ఇది 1962లో ఆపరేషనల్ గా ఉండింది ఒక ఎయిర్ ఫీల్డ్. ఇప్పుడు మోడీ గారు అండర్ ద ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ మోడీ గారిది అది మళ్ళా ఆ ఎయిర్పోర్ట్ ని మళ్ళా మనము ఎయిర్ స్ట్రిప్ ని మళ్ళా రివైవ్ చేసాం. అది రివైవ్ చేయంగానే చైనాకి చాలా దడబుట్టుకొచ్చింది. అది ఎందుకు అది రివైవ్ చేస్తే గనక మనం గాల్వన్ వ్యాలీనే కాదు, మనము గిల్గిట్ ని మనం ఓవర్లుక్ చేయొచ్చు. వీ కెన్ ఓవర్లుక్ ది ఎంటైర్ సిపెక్ కారిడార్ అండ్ వీ హ్యావ్ ఓవర్ డామినేషన్ ఇన్ ద ఎంటైర్ రీజన్ అన్నమాట. ఆ రీజన్ లో మనం అంత హైట్ లోకి ఎవడు చైనా వాడి ఎయిర్ క్రాఫ్ట్స్ కెనాట్ కమ్ అండ్ దెన్ అటాక్ దట్ ఎయిర్ స్ట్రిప్ అండ్ వీ హ్యావ్ ద టోటల్ డామినేషన్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. మనము 62 ఆపరేషన్స్ లో కూడా చూస్తే మనం ఓడిపోవడానికి మేజర్ కారణం ఎందుకంటే, అప్పుడు గవర్నమెంట్ ఎందుకో ఫర్ వాట్ ఎవర్ రీజన్, నెహ్రూ గారి గవర్నమెంట్ లో దే డిడ్ంట్ టేక్ ద డిసిషన్ ఆఫ్ పుట్టింగ్ ద ఫుల్ ఫ్లెజ్డ్ ఎయిర్ ఫోర్స్ ఇన్ టు ద పిక్చర్. వార్ ఫ్రంట్ లోకి రాలేదు. బట్ నౌ we have not only army, air force and navy also, the entire Indian Ocean belt lo this the so called 9 pearls. ఇందాక మన మధుకర్ మాట్లాడుతుంటే అది ఇండియన్ ఓషన్ లో ఆల్సో దే వాంటెడ్ టు ఎన్సర్కిల్ ద ఇండియా అన్నది. భూభాగము నీటి ప్రాంతం అని లేదు, ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా, లేకుంటే ఇతర దేశాల ద్వారా కూడా మన దేశంలోకి ఎంట్రీ కావడానికి, ఆక్రమించుకోవడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నాం సార్ చైనా. ఇంకొకటి సార్ శ్రీనివాస్ గారు ముఖ్యంగా
కేవలం చైనా పాకిస్తాన్ అనే కాకుండా మిగతా దేశాలు కూడా మనకు సరిహద్దులు పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దేశాల వద్ద పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్? సరిహద్దుల వద్ద. మనకి మిగతా దేశాల్లో బంగ్లాదేశ్ తో వి డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఎ డిస్ప్యూట్. ఫస్ట్ ఎర్లియర్ కాస్త డిస్ప్యూట్ అయింది బికాస్ ఆఫ్ ఇన్కర్షన్స్. అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేషన్ అవుతున్నది వల్ల బంగ్లాదేశ్ లో మనకి లాట్ ఆఫ్ బంగ్లాదేశీస్ వి నో దట్ అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఆసాంలోకి వచ్చి ఇప్పుడు వలసవారి కార్మికుల్లాగా వచ్చి వాళ్ళు చాలా చేస్తూ ఉన్నారు. సో అది ఇన్ఫిల్ట్రేషన్ ఇప్పుడైతే మొత్తం 2014 నుంచి మొత్తం ఆగిపోయింది. సో బంగ్లాదేశ్ బార్డర్స్ ఆర్ సెక్యూర్ అండ్ దెన్ ఇన్ఫిల్ట్రేషన్ చాలా మటుకి ఆగిపోయింది. Rest other borders, manaki, we do not have much of an issue with the Myanmar border also, because Myanmar is also a friendly nation except for certain infiltration of the anti-national elements akkadi nunchi vache. Other than that, manaki, we do not have much of a issue. Okay, sir. China the Okay, last okay. point, Sir. Last point, China and Pakistan enduku ante border has not been delineated. It is not an international border. Basic difference ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్ అంటే డిలినేటెడ్, ఎవరు దాన్ని ఇన్కర్షన్స్ చేయలేరు, దాన్ని క్రాస్ చేయలేరు. వెరాజ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అండ్ లైన్ ఆఫ్ కంట్రోల్ దే ఆర్ ద క్లెయిమ్డ్ ఏరియాస్. ఇండియా క్లెయిమ్ చేస్తుంది, పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది, సిమిలర్లీ చైనా క్లెయిమ్ చేస్తుంది. సో అందుకని ఇన్కర్షన్స్ అవుతాయి. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు కేవలం ఇప్పుడు పాకిస్తాన్ చైనాతోటే కాదు, ఇండియాకు ఇంకా వేరే ఏమైనా ఇతర దేశాల నుంచి ముప్పు ఉండనుందా అంటే వలసల రూపంలో కావచ్చు, బార్డర్లను ఆక్రమించుకునేటువంటి రూపంలో చర్చించే ముందు ప్రస్తుతం ఇతర దేశాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏమైనా ఇతర దేశాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందా? అంటే బంగ్లాదేశ్ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఎమ్మెన్ఎల్ గారు. రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లో తిష్ట వేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్ నుంచి దేశవ్యాప్తంగా ఈరోజు వెళ్తున్నటువంటి పరిస్థితి. కేవలం సరిహద్దులే కాదు, సరిహద్దులు దాటి ఈ ఇండియాలో ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్న చర్చలోపట సరిహద్దు గొడవలు మనం మాట్లాడుకునేటప్పుడేమో మనకు కేవలం పాకిస్తాన్ చైనాతోని మాత్రమే సరిహద్దు గొడవలు ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్ గురించి మనం వస్తే ఏమైపోతుందంటే అక్కడున్న పరిస్థితి ఏంటంటే అది ఈ 2 రకాల వలసలు ఉన్నాయి బంగ్లాదేశ్ నుంచి. ఒకటేమో భుక్తి కోసం వస్తున్నారు, అక్కడ బ్రతకలేక అస్సాం ఏరియా లేకపోతే మన బార్డర్లోంచి ఏంది అని అంటే వాళ్ళు వచ్చేసి ఏదో బ్రతకదేవటానికి వస్తున్నారు. రెండో గ్రూప్ ఏమొస్తుందంటే రోహింగ్యాన్స్ అని ఉన్నారు. రోహింగ్యాలు ఎట్లున్నారు అని అంటే దే ఆర్ ఇన్ అటాచ్ విత్ ద టెర్రరిజం అనమాట. అయితే వాళ్ళ టెర్రరిజం ఎట్లుంటుంది అని అంటే పాకిస్తాన్ ఇప్పుడు మనము 71లో మనం బంగ్లాదేశ్ను మనం బయటకైతే చేసినాం, వాటిని విభజించడం, దాని ఒక కంప్లీట్ స్టేట్ కంట్రీ చేసేసినాం. అయినా కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎట్లున్నారంటే రోహింగ్యాన్స్ వాళ్ళు ఏంది అని అంటే సైలెంట్ కిల్లర్స్ అనమాట. వాళ్ళు ఒకటేమో సైలెంట్ కిల్లర్స్, రెండవది ఏంటి అంటే స్లీపర్ సెల్స్ ఎట్లుంటాయి మనకు అంటే వాళ్ళు కూర్చున్న దగ్గరనే మ్యానిపులేషన్ ఆఫ్ మైండ్ చేస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే క్రియేషన్ ఆఫ్ టెర్రరిజం, ఇంకోటి ఏంటంటే సపోర్ట్ ఆఫ్ టెర్రరిజం. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వస్తారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి మనకు ఎల్ఓసి దాటి ఏది మన పిఓకే నుంచి వాళ్ళు ఏదైతే వస్తారో వీళ్ళంతా డైరెక్ట్ టెర్రరిస్టులు అనమాట. అయితే ఈ రోహింగ్యాన్స్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇక్కడ రోహింగ్యాన్స్, మన హైదరాబాద్లోనే చాలామంది ఉన్నారు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే వీళ్ళని ఎందుకు ఐడెంటిఫై చేస్తలేదు. కొన్ని ప్రభుత్వాలు వాళ్ళ లాభం కోసమో లేకుంటే వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ కోసమో వీళ్ళని ఏం చేస్తుంది అని అంటే ఎంకరేజ్ చేస్తుంది. వీళ్ళకు ఈరోజు రోహింగ్యాన్స్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు ఎంతమంది ఇప్పుడు మన దగ్గర లుంబిని పార్క్లో బాంబ్ బ్లాస్ట్ అయింది, దాని తర్వాత దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ అయింది, దాని తర్వాత ఇది మన గోకుల్ చాట్ దగ్గర. హూ ఆర్ ద షెల్టర్, హూ ఆర్ ద సపోర్టర్? అంటే నేను అనేది ఏంటంటే ప్రధానంగా బంగ్లాదేశ్ బార్డర్ దాటి ఇక్కడ వరకు ఎట్లా రాగలుగుతున్నారు అంటే అక్కడ భద్రత లేదా, ఆర్మీ లేదా? భద్రత ఉన్నది, మనకు ఒక లైన్ లేదా? అక్కడ లైన్ ఉన్నది. ఇదే ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఎట్లుంది అంటే మీరు భద్రత లేదా అని అంటారు, మనం ఖచ్చితంగా ఉంది. మాకేంటంటే నేను ఇప్పుడు మిజోరంలో పనిచేసిన, సిల్చర్లో పనిచేసిన, బర్మా బార్డర్లో పనిచేసిన, మనకు బార్డర్ ఉంటుంది. ఇప్పుడు ఈ బార్డర్ నుంచి నేను ఇక్కడ నుంచి ఇట్లా అని గస్తీ పోతూ ఉంటే ఏం చేసేస్తారు అని అంటే వాళ్ళు ఇప్పుడు అంత పెద్ద కంచె ఉంటుంది మాకు, ఈ నుంచి ఇట్లా ఇసిరేసేసుకుంటారు, అటు నుంచి పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మాకు ఎన్నో వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, హౌ దే గెట్. ఇంకోటి ఏంటంటే కింది నుంచి సొరంగం కొట్టుకొని వచ్చేసేస్తూ ఉంటారు. ఇంకోటండి ఇప్పుడు కొన్ని జాగాలు ఎట్లుంటుంది, ఇప్పుడు ఇందాక
మన మన శ్రీనివాస్ సార్ కానీ లేకుంటే రమేష్ గారు కూడా చెప్పినట్టు ఈ బార్డర్ ఏరియాలలో ప్రతి జాగల మనం గోడ కట్టలేము, ప్రతి జాగల మనం కంచె కట్టలేము, ఎగ్జాక్ట్లీ ప్రతి జాగల మనము కాపు కాయలేము. కొన్ని జాగలు ఎట్లుంటాయనంటే ఒక ప్యాసేజ్ ఉంటుంది అనమాట. ఆ ప్యాసేజ్ ప్రకారం వాళ్ళు వస్తూనే ఉంటారు. ఈ రోహింగ్యాన్స్ ఎక్కువ వస్తారు ఎక్కడ అని అంటే, ఒకటి అస్సాం త్రూ వస్తారు, రెండవది ఏంటి బంగ్లాదేశ్, మన వెస్ట్ బెంగాల్ కూడా దానికి ఆనుకొనే ఉంటుంది, మూడవది ఏంటి బ్రహ్మపుత్ర నది ఉన్నది. వాళ్ళ ఒక రావడం ఎంత భయంకరంగా ఉంటుంది అని అంటే, బ్రహ్మపుత్ర నది ఎంత భయంకరంగా ప్రవహిస్తుంది అండి. దాంట్లో వాళ్ళు ఈదుకుంటూ వచ్చేసేస్తూ ఉంటారు, దాంట్లో వాళ్ళు ట్యూబ్లు వేసుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడు 24 hours అయితే, ఇప్పుడు రాత్రి 12-1 గంటకు బ్రహ్మపుత్ర నదిలో నేను ఏ రకంగా ఒక జవాను కాపలా కాయగలడు, వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట. అట్లా రోహింగాలు ఒక్క రకమైన ఎంట్రీస్ ఏం లేవు. ఈ రోహింగాలు అనేది మాత్రం దట్ ఈస్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు ప్రాబ్లం ఉన్నాయి. కానీ ఈ బార్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను తుయిపుయ్ అని ఉన్నది మనకు ఇండియాకు ప్లస్ బర్మాకు మధ్యలో తుయిపుయ్ నది అని ఉన్నది. ఆ నదిలో సగం మనది, సగం వాళ్ళది. ఇప్పుడు మేము అక్కడ గస్తీ చేసేటప్పుడు వాటర్లో సగం నాది, సగం నీది. ఇప్పుడు మామూలుగా మనకు ఇండియన్ ఓషన్ ఉన్నది, మనకు కూడా ఒక బార్డర్ ఉంది, దాంట్లో కూడా చైనా ఎంటర్ అవుతూ ఉన్నది అనమాట. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి నీకు సియాచిన్ గ్లాసిరీస్ దాకా 3844 కిలోమీటర్లు. ఏ రకంగా ఈరోజు మన ఊరు ఉన్నది అనుకోండి, ఈజీగా ఒక లైన్ కొడతాము, ఒక జేసీబీ తీసుకొస్తాము, కొట్టేస్తాము. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. జయరామ్ గారు, ఈ అక్రమ వలసలను, ఈ బార్డర్ దాటేటువంటి అంటే ఆక్రమించుకునేటువంటి ఈ అక్రమ మనస్తత్వాలను చైనాది కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇంకా మిగతా దేశాలకు సంబంధించినటువంటి కాదు, వీరిని అరికట్టలేమా? అరికట్టగలం. ఇంతకుముందు సార్ మిమ్మల్ని అంటే చర్చల రూపంలో కానీ కేవలం యుద్ధము దాడులేనా? ఇప్పుడు మొన్న దాడి జరిగింది. దట్స్ వాట్. ఇప్పుడు ఇంతకుముందు ఇమానుయల్ గారు చెప్పినట్టుగా ఏదైతే ఉంటుందో, ఫస్ట్ పొలిటికల్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసము మన దేశ హద్దులు కానీ, మన దేశ సరిహద్దులు కానీ, లేకపోతే మనకుండే అండర్స్టాండింగ్ కానీ, మాట్లాడుకునే విధానం కానీ, డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, అప్పుడు రాజకీయ నాయకుల మీద, వాళ్ళ వ్యక్తిగత అంశాల మీద, లేదనుకుంటే వాళ్ళకుండే పర్సనల్ అసోసియేషన్ మీద డిపెండ్స్ అయి ఉంటుంది తప్పితే ఇది రాజ్యాంగబద్ధంగా కానీ, లేకపోతే మన దేశ భద్రత విషయంలో కానీ అని కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని సందర్భాల లోపల అవి కొన్ని ఇగ్నోర్ చేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ఇగ్నోర్ చేసిన పరిస్థితులు ఇది ఇప్పుడు ఇష్యూ ఇప్పటిది కాదు, 1890 నుంచి ఉన్న, అంటే గత 200 సంవత్సరాల నుంచి ఉన్న పరిస్థితి. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఉన్న పరిస్థితిని అప్పుడు ఆ పరిస్థితుల లోపల ఏంటంటే ఎవరి ఫేవరిజం వాళ్ళకి అయిపోయింది. ఆ ఫేవరిజం లోపల ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ నిష్పక్షపాతంగా, స్పష్టంగా, చాలా క్లియర్గానే ఉన్నాడని చెప్పొచ్చు. అంటే ఈ క్లారిటీ మిగతా ఉన్నప్పుడు ప్రధానమంత్రులకు ఎందుకు లేకుండా పోయింది అంటే, ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు కానీ ఈవెన్ గ్యాల్వన్ వ్యాలీ లోపల జరుగుతున్న ఇష్యూస్ లోపల అక్కడ ఇంజూర్ అయిన వ్యక్తులు 58 మెంబర్స్ ఇంజూర్ అయ్యారు. 58 మెంబర్స్. అట్లాంటి దాడి జరిగినటువంటి సందర్భంలో జనరల్ గా మనం ఇక్కడ ఏదైనా అయితేనే హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా టైం టేకింగ్ ఉంటుంది. ఆ సమయంలో ఎట్లా ఉంటారు వాళ్ళకి? 58 మెంబర్స్ ఇంజూర్ అయితే అక్కడ చనిపోయింది 20 మెంబర్స్ చనిపోయారు. అందరూ సంతోష్ బాబు గారు ఒకరు. అక్కడ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు డ్యూటీ విత్ ఇన్ 1 వీక్ లోపల రిమైనింగ్ 58 ఆల్రెడీ 18 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు. రిమైనింగ్ వ్యక్తులు వాళ్ళు బ్యాక్ టు డ్యూటీ విత్ ఇన్ 1 వీక్. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కానీ, అక్కడ ఉండే టైం కానీ, అక్కడ ఉండే పరిస్థితులు కానీ, అక్కడ ఉండే టెంపరేచర్ కానీ, ఇవన్నీ మన పరిస్థితులకు అనుగుణంగా ఏముండవు. అక్కడ ఎండలు ఉంటాయి, వర్షాలు ఉంటాయి, పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది, ఉండకపోవచ్చు. ఇవన్నీ ఉన్నా కూడా మన దేశ భద్రత కోసం తీసుకున్న ప్రతి సోల్జర్ తీసుకున్న దానికి ఆ రెస్పాన్సిబిలిటీ రాజకీయ నాయకులు కూడా, ప్రభుత్వాలు కూడా అంతకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకుంటున్నాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఇది ఎప్పుడైనా కూడా మన సోల్జర్లను నిజంగా గౌరవించాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, మన భద్రతను ఇంకా పటిష్టంగా ఉండాలి అనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు చర్చలు జరిపేసి చర్చల ద్వారానే పరిష్కారం జరుగుతుంది అనేది వాస్తవము. కానీ ఈ చర్చలకు ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ సమ్మతంగా ఉండదు, ఎందుకు చైనా సమ్మతంగా ఉండదు? వీళ్ళు ఎప్పుడు మనల్ని శత్రు, ఇంతకుముందు కూడా మిమ్మల్ని చెప్పినట్టుగా ఈ రెండు మనకు శత్రు దేశాల విషయం చాలా క్లియర్ గా మనం అబ్జర్వ్ చేయాలి. ఇది శత్రు దేశాలు కాకుండా వీళ్ళకి ఎప్పుడు మనం ఇంకొకటి మనకు 1 మినిట్ నేను కంప్లీట్ వెళ్ళిపోతాను. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే మన ఎకనామికల్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ స్టాండర్డ్ ఉందో, ఈ రోజు మన మీద ఈ 2 దేశాలు ఆధారపడి బతుకుతున్నాయి తప్పితే ఆ దేశాల మీద మనకి ఎలాంటి డిపెండెన్స్ లేదు, ఎలాంటి ప్రొవిజన్ లేదు, ఎలాంటి బెనిఫిట్ కూడా లేదు. కానీ ఈ రోజు మనం వాడే ప్రతి వస్తువు కూడా ఈ రోజు చైనా ఉన్నాయి. చైనా కనుక బహిష్కరించినట్లయితే ఆర్థికంగా చైనా ఈ రోజు డెఫినెట్ గా నాశనం అయిపోతుంది. అందుకంటే మన పుణ్యాన్ని పాకిస్తాన్, చైనా బతుకుతుంది తప్పితే భారతదేశం ఎవడి మీద ఇంతవరకు ఆధారపడలేదు. భారత సైనికులను మరొకసారి నిజంగా సెల్యూట్ చెప్పాలి. నిజంగా చనిపోయిన సంతోష్ బాబు గారికి నిజంగా నివాళులు అర్పించుకుంటూ ఈ రోజు నేను సెలవు తీసుకుంటున్నాను.
కనగంటి రమేష్ బాబు గారు, చెప్పండి సార్. సార్ ఇది చైనాకు సంబంధించినటువంటి నియంతృత్వ పోకడ కావచ్చు, వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, పాకిస్తాన్ మైండ్ సెట్ కావచ్చు, ఇంకా ఇతర దేశాలు ఏవైతే మన దేశంతో పేచి పెట్టుకోవాలనుకుంటారు వాళ్ళ మైండ్ సెట్ ఏ రకంగా మార్చవచ్చు సార్? చర్చల ద్వారానైనా యుద్ధం అసలు వీళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళకి? సార్ ఇప్పుడు మాకు డిటరెన్స్ కెపాసిటీని ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కానీ స్ట్రాటజిక్ స్టడీస్ లో కానీ ఒక మాట ఉంటుంది. శ్రీనివాస్ గారి పరిస్థితి, మిగతా వాళ్ళకి ఇమాన్యుయల్ గారి వరకు అర్థం అవుతుంది నేను చెప్పేది. ద కెపాసిటీ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ అదర్స్ బై బీయింగ్ వెరీ ఇమేజ్ అనమాట. అంటే యూ గాట్ టు షో సైకలాజికల్లీ యూ గాట్ టు బి బిగ్గర్ దాన్ ద ఎనిమీ. ఆ విధమైన భయం కలిగించినప్పుడు మాత్రమే ఆ డిటరెన్స్ కెపాసిటీ వర్క్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి అటు చైనా కానీ ఇటు ఇండియా కానీ ఇద్దరు న్యూక్లియర్ పవర్స్ అయిపోయింది. అక్కడ అంటే జీరో అంటే అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ గా అవటం వలన డిటరెన్స్ కెపాసిటీకి ఎవరు ఒక అడుగు ముందర లేదు. సో ఎనీవే కీప్ దట్ అసైడ్. అంటే రమేష్ గారు ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఆన్ టు యువర్ పాయింట్. మీరు అన్నది వెరీ రైట్. డిటరెన్స్ కెపాసిటీ ఉండడం వలనే గాల్వెన్ వ్యాలీలో ఇష్యూ అవ్వంగానే చైనా వైట్ ఫ్లాగ్ రేస్ చేసింది. ఇండియా ఇస్ బికమ్ నౌ ఎ బిగ్గర్ పవర్ దాన్ చైనా. మొన్నటి వరకు మనము ప్రతిసారి వాళ్ళు వచ్చేవాళ్ళు మనం వెనకాలకి వెళ్ళాం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. యు ఆర్ వెరీ రైట్. డిటరెన్స్ కెపాసిటీ వీఆర్ బిల్డింగ్ ఇట్ అప్. So Yeah, over to you. Yeah, thank you, Srinivas sir, for adding. So sir has already, confided now that we are doing well on the deterrence capacity capability. So keeping that aside, ఇప్పుడు నేను అంటే ఒకటి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. I know it won't be done in 1 day or 2 days. See, if man can go to moon, if we can go to Mars, so why can't we actually, I know there is a lot of అంటే natural గా చాలా different difficulties ఉంటాయి. ఎందుకంటే terrain is very harsh, there is no proper flat ground, ups and downs, valleys and mountains and all that. So but still if we want to have a long term solution, because ఎందుకంటే చనిపోవడం జరిగింది, చాలా దారుణంగా చంపబడ్డారు అక్కడ చైనా సైనికుల చేతిలో. ఇట్లాంటి సమయంలో అంతర్జాతీయ న్యాయస్థానాలు అనేమని ఉంటాయా? వాళ్ళు ఇక్కడ కలగజేసుకోరా? ఇట్లా దీనికి సంబంధించి ఎట్లా ఉంటుంది సార్ ప్రొసీజర్? ఏ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వాటిలో, ఈ న్యాయస్థానాలకు సంబంధించిన వాటిలో? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంటాయి, యునైటెడ్ నేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు ఏమవుతుందంటే సార్, మనము ఒకసారి యునైటెడ్ నేషన్స్ కి వెళ్ళి సరిగ్గా రిప్రజెంట్ చేయకపోవటం మూలన ఆల్రెడీ కాశ్మీర్ ఇష్యూని అన్నెసరీగా మనం ఇంటర్నేషనలైజ్ చేసాం. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ థింగ్. లెట్స్ సాల్వ్, ఎందుకంటే let's call a spade and deal with China the way that they understand, the language that they can understand and they will understand. They must understand. We know what kind of language to use now, because our grammar and our body language have become tough in the 21st century, because we are no longer a reactive state. We are no longer a reactive foreign policy or reactive defense policy. No, we are a proactive కూడా కాదు, ఇంకొక అడుగు ముందరకేసి ప్రెడిటరీ ఇన్ నేచర్ అంట. ప్రెడిటరీ అంటే ఏంటో తెలుసా? వేటాడి చంపటం, తెలుగులో కరెక్ట్ చెప్పాలంటే. ప్రస్తుతం భారత్ అదే వైఖరి అవలంబిస్తుంది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంశంలో. కొద్దిసేపటి క్రితం జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా ఒక మసీద్ లో దాక్కున్నటువంటి దాదాపు 6 మంది ఉగ్రవాదులను మన ఆర్మీ సైనికులు కాల్చి చంపడం జరిగింది. మరొకటి శ్రీనివాస్ గారు, మీకు క్వశ్చన్ అండి. శ్రీనివాస్ గారు, అంటే గాల్వాన్ ఏదైతే ఈ వ్యాలీకి సంబంధించినటువంటి జరిగిన ఘటన, ఆ ప్రాంతం ఏదైతే ఉందో, ఇరు దేశాలు క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మాది కాదు, మాదే అనేటువంటి వాళ్ళిద్దరు. మీరే మా భూభాగంలోకి వచ్చారని చైనీలే మా భారత భూభాగంలోకి వచ్చారని మన వాళ్ళు. అసలు ఈ గాల్వాన్ వ్యాలీ ఎవరిది అనేటువంటిది ఎవరు నిర్ణయించాలి? ఎవరి మాట నమ్మాలి? ఎస్ సార్, అదే క్వశ్చన్. ఇప్పుడు మీరు గాల్వన్ వ్యాలీ లోపల ఏదిగా మన సరిహద్దులు చూడాలంటే ఇందాక శ్రీనివాస్ సార్ కానీ రమేష్ సార్ కానీ చెప్పాను కదండి, ఎల్ఓసి అండ్ ఎల్ఏసి. లైన్ ఆఫ్ యాక్ట్ ఈజ్ డిఫరెంట్, లైన్ ఆఫ్ కంట్రోల్ ఇప్పుడు మన గాల్వన్ వ్యాలీలో ఏముందంటే లైన్ ఆఫ్ యాక్ట్ ఉన్నది. మనకు లైన్ ఆఫ్ యాక్ట్లో ఏముందంటే, ఇప్పుడు 1954 లోపల పంచశీల సూత్రాలతోని ఒక ఒప్పందం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు.
అప్పుడు ఏమైపోయిందంటే ఎల్ఓసినేమో గీత గీసిండ్రు, కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లోపల ఇప్పుడు మన ఇద్దరం కొట్లాడుతున్నామండి, కొట్లాడుతున్నప్పుడు ఎల్ఓసిలో ఒక లైన్ ఏమైనా ఉందా? అంటే 100% కంచె గానీ అట్లాంటిది ఖచ్చితంగా ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఉన్నది, మనకున్నది హద్దులు ఉన్నాయి. అందుకే కదా ఈరోజు కార్గిల్ వార్ అయినా హద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? రైట్ ఫ్రమ్ ద సియాచిన్ గ్లాసరీస్ దగ్గర నుంచి గుజరాత్ దాకా, దాని తర్వాత ఈవెన్ మనకు సముద్రం అరేబియన్ సముద్రంలో కూడా ఉన్నాయి, దాని తర్వాత మనకు ఇండియన్ ఓషన్ లోపల కూడా మనకు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయింది అంటే ఇక్కడ నథింగ్ బట్ సార్ ఒకటేంది అని అంటే అసలు చైనాకు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారని మొదట మనం వస్తాం. ఎందుకు ఈ అగ్రెసివ్నెస్కి వస్తున్నాడు అని అంటే ఇండియా ఈజ్ అప్కమింగ్ అనమాట. అంటే ఒక శక్తి గల ఏషియా ఖండంలో ఒక శక్తివంతమైన దేశంగా మారిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఈరోజు ప్రపంచానికే ప్రపంచ దేశాలు ఈరోజు సార్ ఒకటి ఈ బార్డర్ అక్కడ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో గాల్వాన్ వ్యాలీకి సంబంధించినటువంటిది, ఆ గాల్వాన్ అనేటువంటి పేరు ఎలా వచ్చింది అక్కడ ఒక సరస్సు ఉన్నదండి, గాల్వాన్ సరస్సు ఉన్నది. అక్సాన్స్ అనేది ఒకటి వాళ్ళది, ఒక దాని సరస్సు పక్కనే ఉన్నది అనమాట. ఈ గాల్వాన్ సరస్సు పేరుతోని గాల్వాన్ వ్యాలీ అని వచ్చింది. బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ యాత్రికులు అక్కడ వెళ్ళినప్పుడు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారిని రక్షించడానికి గాల్వాన్ అనేటువంటి వ్యక్తి వారిని రక్షించినందుకు పేరు వచ్చిందంట. దాని ఒక పేరు వచ్చింది. కానీ ఈ ప్రస్తుతం ఉన్న దానిలో గాల్వాన్ వ్యాలీ ఎట్లా వచ్చిందంటే గాల్వాన్ సరస్సు ఉన్నది, ఆ సరస్సు మూలాన మనకు వచ్చింది. దాని సరస్సు పక్క నుంచే ఇప్పుడు మనకు శ్రీనివాస్ సార్ చెప్పిన విధంగా ఒక కారిడార్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు అసలు మనం యాక్చువల్గా మొదట మనం మాట్లాడాల్సిందే ఎందుకు చైనాకి ఇండియా అని అంటే ఇంత బాధ ఎందుకు అని అంటే ఏషియా కంట్రీ లోపల మన ఏషియన్ కంటినెంట్ లోపల ఈరోజు వాడు ఆధిపత్యం చెలాయించాలని చూస్తూ పోయిండు. అయితే ప్రతి జాగలు ఏమైపోతుంది అని అంటే చైనాకు అవమానమే జరుగుతూ ఉన్నదన్నమాట. వాడు అవమానాన్ని ఒకటి తట్టుకుంటలేడు. ఎన్ని అంటే యుఎన్ లోపల ఇండియాకు శాశ్వత మెంబర్షిప్ను వాడు అడ్డుకున్నాడు. టెర్రరిస్టులను మసూద్ను వాళ్ళను ఇద్దాము వాళ్ళని టెర్రరిస్ట్ చేసామంటే వాడు అడ్డుకుంటే ప్రపంచ దేశాలు వాడిని అభినందన్ గురించి మనం చేసినప్పుడు మొత్తం దేశాలు మనకు సపోర్ట్ చేసింది, వాడిని ఒంటరిని చేసేసింది. మూడోది ఏమైందంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఈరోజు అసలు యాక్చువల్గా ఈరోజు మనం చర్చలో ఒక మాట కూడా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది మధు గారు. అదేంటంటే బైకాటింగ్ ఆఫ్ చైనీస్ ప్రొడక్ట్స్ అనేది మన ఇండియా మొత్తం కూడా దీన్ని ఒక పెద్ద ఎత్తున ఉద్యమంగా తీసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు మనం చూసినట్లయితే హౌ మచ్ మనీ వీఆర్ గివింగ్ టు ద చైనా. ఎగ్జాక్ట్లీ సార్ ఆ ఐటమ్కి సంబంధించినటువంటి విషయంలో చైనా వస్తువులు దానికి సంబంధించిన దిగుమతుల అంశం మాట్లాడదాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ గారు, హలో శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? వినిపిస్తోందండి. శ్రీనివాస్ గారు, ఇది ఈరోజు ప్రారంభమైనటువంటి వివాదం కాదు చైనాతో. కానీ దాదాపు చైనాకు సంబంధించి దశాబ్దాల క్రితమే ఎవరైతే కమ్యూనిస్టుకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వారంతా ఒక ఎజెండా ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి. ఏ ప్రాంతాలు ఆక్రమించుకోవాలి, ఏ సమయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎక్కడెక్కడ చిచ్చు పెట్టాలి అనేటువంటి అంశాలను ఒక ఎజెండా రూపంలో రూపొందించుకోవడం జరిగింది. ప్రస్తుతం అదే విషయాన్ని షీ జిన్పింగ్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీరు దశాబ్దాల క్రితమే ఒక భారీ కుట్ర పక్క దేశాల భూభాగాలను ఆక్రమించుకోవాలనేటువంటి కుట్రకు తెరలేపడం జరిగింది. దీనికి సంబంధించి అసలు వారి వ్యూహం ఏమై ఉంటుంది? ఎందుకోసం ఇలాంటి కుట్ర దశాబ్దాల క్రితమే రచించడం జరిగింది? చైనా ఏంటంటే అండి, అది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం నేర్చుకున్నది ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అండి. ఈవెన్ 62 ఆపరేషన్స్ లోనూ మనకి సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ చేశాము. అండ్ చైనా మనమే కాదు, ఇంటర్నేషనల్లీ ఎవ్రీ కంట్రీ బిలీవ్స్ దట్ చైనా నెవర్ టెల్స్ ద ట్రూత్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దిస్ థింగ్. ఈ కమ్యూనిస్ట్ పార్టీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద చైనా, వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ చైనా, దేర్ ఓన్ కంట్రీ. ఇప్పుడు ఈ కుట్ర ఇప్పటి నుంచే కాదు, 100 years ఇది ఉందని చెప్పేసి రమేష్ గారు ఇందాక చెప్పారు. చైనా వాజ్ ఆల్వేస్ వాంటెడ్ టు క్రియేట్ ఎ రెడ్ కారిడార్ స్ప్లిట్టింగ్ ఇండియా త్రూ అండ్ త్రూ, అండ్ ఒక రెడ్ కారిడార్ క్రియేట్ చేద్దామని చెప్పేసి దే వాంటెడ్ టు డూ దాట్. చైనా ఏమో ఇండియాని, స్ట్రాంగర్ ఇండియా విల్ ఆల్వేస్ వీకెన్ చైనా. చైనా యాజ్ సచ్ ఇప్పుడు మీరు ఒక కంట్రీ కింద చూసుకుంటే, మీరు ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నారేమో మ్యాప్ల్లో వాట్సాప్ల్లో అన్ని చైనా ఆక్యుపైడ్ మంగోలియా అని, చైనా ఆక్యుపైడ్ లద్దాఖ్ అని, మెయిన్లాండ్ చైనా అని, చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని.
సో ద పాయింట్ ఇప్పుడు రీసెంట్ గా ఒక వారం 10 రోజుల క్రిందనే హాంకాంగ్ కి సంబంధించినటువంటి దానికి కూడా ఆడ కేంద్ర బలగాలు మోహరించడం జరిగింది. అంటే అక్కడ కూడా పూర్తిగా ఆక్యుపై చేసుకున్నటువంటి కుట్ర చేస్తా ఉన్నారు చైనా. కేవలం భారతే కాదు, హాంకాంగ్ కావచ్చు. చైనా ఇంకోటండి, చైనా ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు కుట్ర అన్నారు చూడండి, మీరు కరెక్ట్ గా అన్నారు. వాళ్ళు ఓపెన్ గా దే కెనాట్ ఫైట్. ఏదో వాళ్ళు చాలా పెద్ద దేశం, పెద్ద ఇది అని చూపిస్తారు. కానీ ఇఫ్ యూ హావ్ సీన్ ద వార్స్, ఓన్లీ 62 వార్ ఒకటే వాళ్ళు అవుట్ రైట్ గా గెలిచింది. ఇంకా అన్ని చోట్ల జపాన్ లోనూ దెబ్బలు తిన్నారు వాళ్ళు ఇక్కడ. సో దట్ కంట్రీ వాజ్ దే హావ్ బీన్ ఓన్లీ ఆక్యుపైయింగ్. వాళ్ళది ఏంటంటే దే బిలీవ్ ఇన్ ఒక చైనీస్ పాలసీ ఏంటంటే డబ్బులు ఇచ్చి ల్యాండ్ కొనుక్కుని దే కీప్ ఎన్హాన్సింగ్ దిస్ థింగ్. ఇప్పుడు ఈ సీపెక్ కారిడార్ అని చెప్పేసి పాకిస్తాన్ మొత్తం అంతా అది పాకిస్తాన్ కి లోన్స్ ఇస్తూ, ఆ లోన్స్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందంటే దట్ కంట్రీ కెనాట్ రీపే. సో అందుకని పాకిస్తాన్ ఈజ్ నౌ గివింగ్ ద ఎంటైర్ దట్ పిఓకే లోంచి రైట్ అప్ టు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో గోదార్ పోర్ట్ వరకు. శ్రీనివాస్ గారు ఒక 1 minute లో కంక్లూడ్ చేయండి. సో 1 minute లో కంక్లూడ్ చేయాలంటే అండి, ఫస్ట్ యూ కెనాట్ బిలీవ్ చైనా. చైనా ఈజ్ ఎ వెరీ రిచెస్ట్ కంట్రీ. సో మనము చైనాని ఇప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైం, మనం కరెక్ట్ గా అప్రోచ్ చేసి వాడిని అటాక్ చేస్తున్నాము, బోత్ ఆన్ గ్రౌండ్ ఆల్సో. అండ్ మీరు ఒక మంచి మూవ్మెంట్ తీసుకొచ్చారు. నిన్న మీరు ఒక ప్రోగ్రామ్ చేశారు, బాయ్కాట్ చైనా ప్రోడక్ట్స్ అని. ఇన్ఫాక్ట్ మనం సోషల్లీ ఎకనామికల్లీ మనం బాయ్కాట్ చేసి, అండ్ ఇంటర్నేషనల్ మనకి చాలా సపోర్ట్ వస్తుంది. ఇది US is supporting us and every country will support us. This is the right time to put China back in their shoes and we secure our nation. Okay, thank you sir. రమేష్ బాబు గారు, హలో రమేష్ బాబు గారు వినిపిస్తుందా అండి? ఆయన క్విట్ అయినట్టు. ఎస్ ఇప్పుడు మీరు అంటున్నారు సార్, ఎమాన్యుయల్ గారు మీరు ఒక 30 seconds లో కంక్లూడ్ చేయండి. జనరల్ గా జరుగుతున్నటువంటి కుట్రలు ఈ సరిహద్దుల విషయంలో. సరిహద్దులండి ఇప్పుడు ఏం లేదు, నేను చెప్తున్నా కదా ఇందాక శ్రీనివాస్ సార్ చెప్పినట్టు కూడా చైనా ఎప్పుడు కూడా కుతంత్రం కలిగిన మైండ్ కలిగిన దేశం. దీనికి ఒకటే ఒక పరిష్కారం, ఎట్టి పరిస్థితుల్లో దీంతో మనం చర్చలకు పోతే ఇది ఏదో అవుతుంది అని అనుకుంటే అదే మన భ్రమ. వీ హ్యావ్ టు రెడీ టు ఫైట్ విత్ ద చైనా అవుట్ రైట్లీ, అప్పుడు మాత్రమే ఇది చైనా అయితే. ఇంకోటి ఏంటంటే మనకున్న వార్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదు. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 40 to 50 years మధ్యలో ఒకటే ఒక వార్ చేసిండ్రు 62లో. అందరు ఏమంటారు 62లో మేము గెలిచినామని అంటారు. మరి 67 లోపట అదే అరుణాచల్ ప్రదేశ్ లోపట తుక్లా దగ్గర మనం గెలిచినప్పుడు దాన్ని ఎవరు కూడా ఎన్లైట్ చేస్తలేరు. 62లో ఒక్కటే చెప్తున్నారు. కాబట్టి ఇది ఏం లేదండి, ఇది ఇప్పుడు యుఎన్ఓలో పెడతాము. యుఎన్ఓలో ఈ మాట మాట్లాడితే ఏమైందంటే మనకి విటో పవర్ ఉంది. ఆ విటో పవర్ ఏంది, ఎవడు మాట్లాడినాడు వాడు ఎవడు మాట్లాడినాడు. కాబట్టి ఎట్లా మీరు చర్చల్లాగా మీరు ఇప్పుడు 1962లో 65 లోపట ఎప్పుడైతే మనకు వార్ అయిందో 62 లోపల, అప్పుడేమైంది, ఇద్దరు కూర్చున్నారు మాట్లాడినరు, మరుసటి రోజు వాడు వార్ స్టార్ట్ చేసిండు. ఓకే, కాబట్టి నాకు తెలిసినంత మట్టుకైతే మాత్రం చర్చల ద్వారా చైనాతోని బార్డర్ ఏరియా సమస్య పరిష్కరించబడుతుంది అనేది మాత్రం ఓకే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి మనకి ఈ కాన్ఫ్లిక్ట్ ఉండనే ఉన్నది. ఓకే, కాబట్టి దాని విషయంలో ఒకటి ప్రభుత్వం దీని విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం అలాంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈరోజు చర్చలో పాల్గొన్నటువంటి ఎమాన్యుయల్ గారు, మాజీ సైనికులు, తోటకాయల జయరాం గారు, పొలిటికల్ సంబంధించినటువంటి శ్రీనివాస్ కల్నల్ గారు, అలాగే కనగంటి రమేష్ బాబు గారు, అందరికీ ధన్యవాదాలండి. ఇది ఈరోజు స్పెషల్ లైవ్ చర్చ. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం కూడా గట్టి సమాధానమే చెప్పడానికి టిట్ ఫర్ టాట్ లాగా ఖచ్చితంగా ఒక సమాధానం ఇచ్చేటువంటి ఒక అవకాశం కోసం చూస్తుంది. మోడీ కూడా చాలా స్పష్టమైనటువంటి అందరికీ ఒక సమాధానం చెప్పడం జరిగింది. దీనికి ఖచ్చితంగా మేము సైనికులకు జరిగినటువంటి అవమానాన్ని మేము చూపించుకుంటాం, ఖచ్చితంగా త్వరలో తీర్చుకుంటాం అనేటువంటి ప్రకటన చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.